తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడిని నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న సందర్భంలో అసందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మొన్నటి రోజున మీడియా కాన్ఫరెన్స్లో మహానాడులు నిర్వహించుకోండి, నాడు నిర్వహించుకోండి, మీకు ఏమీ రావు, అనవసరంగా అసందర్భంగా ఉత్తర ప్రగల్భాలు పలికారు. మహానాడుతో నీకేం పని? అసలు మహానాడుతో మీకేం సంబంధము? మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండగ. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీలో ఏమేమి ఇప్పటిదాకా ప్రజల కోసం చేశాం, ఏమేమి భవిష్యత్తులో చేయాలి, మహానాడులో అందరి ప్రతినిధులతో మాట్లాడి చేసినవేమిటి, ఇంకా ప్రజలకి ఏం మేలు చేయాలి అని అందరితో కూడా మాట్లాడి తీర్మానాలు చేసుకుని ప్రజల భవిష్యత్తు కోసం చేసుకునేదే మహానాడు. ఆ మహానాడు నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే నీకెందుకు అంత ఉలిక్కిపాటు? మీకేం పని మహానాడుతో? మహానాడు చేసినా, నాడు చేసినా, జోస్యం చెప్తున్నా, ఛాలెంజ్ చెప్తున్నా, 0 సీట్లు వస్తాయి, ఏమీ రావు. ఏంది 0 సీట్లు వచ్చేది? ఎలక్షన్స్కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా మంత్రివర్యులుగా ఉండి ఈ జిల్లాకు పెత్తనం చేసింది మీరు కాదా? ఈ జిల్లా పెత్తనం చేసింది మీరు కాదా? జిల్లాకు పెత్తనం చేసిన మీ ఆధ్వర్యంలో ఆ రోజు మీరు జోస్యం ఇదే విధంగా చెప్పలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో 10కి 10 గెలుస్తుంది, ఎంపీలు గెలుస్తారు. పాపం శ్రీధరు ఇక్కడుంటే సునాయాసంగా గెలిచేవాడు, అక్కడికి పోయిండు కాబట్టి ఓడిపోతున్నాడు. మీరే కదా జోస్యం చెప్పింది. ఏమైంది ఆ జోస్యం? 10కి 10 సీట్లు పార్లమెంట్ సభ్యులు, మీరు చెప్పిన జోస్యం నిజమైంది. రివర్స్లో 10కి 10 సీట్లు పార్లమెంట్ సభ్యులు, జిల్లా ప్రజలు కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టినారు. ఏదో ఒకటో ఆ తిరుపతి పార్లమెంటు పోయింది. మీరు ఇదే విధంగా ఇదే భాష ఇదే విధంగా మాట్లాడుతుంటే రాబో 2029లో తిరుపతి పార్లమెంటు కూడా మీరు గెలిచే పరిస్థితి ఉండదు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జరిగేదేంది, జరగబోయేదేంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, మర్యాదగా మాట్లాడుతున్నారా, ఇష్టారాజ్యంగా నోరుందని పెద్ద గొంతు వేసుకొని పెద్దగా అరిస్తే నిజాలు అబద్ధాలు అయిపోతాయా? కావు కదా. ప్రజలకు అన్నీ తెలుసు కదా, ప్రజలు ఎన్ని చూసే కదా. నెల్లూరు జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టింది. ఆ రోజు జోస్యం చెప్పావు కదా, ఏమైంది ఆ జోస్యం? రేపు కూడా అంతే. నిన్న మీరు మాట్లాడినప్పుడు ఛాలెంజ్ ఇస్తున్నా, రాబో రోజుల్లో జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10కి 10 వస్తాయి, ఏదేదో మాట్లాడినారు. రేపు కూడా అంతే. మీ జోస్యం మొన్న 2024లో మీ జోస్యం ఎలా ఫలించిందో రాబో రోజుల్లో అప్పుడు మంత్రివర్యులుగా ఉండి పెత్తనం చేశారు, ఇప్పుడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండి పెత్తనం చేస్తున్నారు. రేపు జరగబోయేది కూడా 2029లో అన్ని అసెంబ్లీ స్థానాలు పోయిన తిరుపతి పార్లమెంటు సహా తిరిగి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, తప్పకుండా గెలవబోతుందని కూడా మీ ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియజేస్తూ